टीपीसीसी स्टेट जनरल सेक्रेटरी उज़मा शाकिर, जनरल सेक्रेटरी जुटसन बक्का, जॉइंट सेक्रेटरी रंगारेड्डी डिस्ट्रिक्ट सैयद यूनुस, अरशद अली व दीगर ने केसीआर की फोटो को फिनाइल से धोया और कहा कि केसीआर इसी के मुस्तहिक हैं। एहतजाजियों ने केसीआर पर झूठे वादे, अवाम पर एलआरएस का बोझ डालने और SC/ST के फंड्स को दूसरे कामों में खर्च करने का इल्जाम लगाया है। దొంగల రాజ్యం దొంపిరి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ ఈరోజు SC/ST ఎస్ఐన్ భూములను కేసీఆర్ అక్రమంగా లాక్కున్నందుకు నిరసనగా మరి ఈరోజు కేసీఆర్ దిష్టి బొమ్మకు ఫోటోకు ఫినాయిల్తోని మరి మేము దానికి కడుగుతూ ఉన్నాం। మరి ఎందుకంటే ఈ మరి SC/ST భూములను అక్రమంగా లాక్కుంటున్నారు। LRS SRSను వీళ్ళు బలవంతంగా ప్రజలపైన రుద్దుతున్నారు। కాళేశ్వరం కేసీఆర్ దానిపైన ధన దోపిడీ చేసిండు। మరి KTR మిషన్ భగీరథ మీద దోచుకున్నాడు। మరి హరీష్ రావు మరి వీటిపైన లాక్కుంటా ఉన్నారు। కాబట్టి ఈరోజు మరి మిషన్ కాకతీయ పైన లాక్కుంటా ఉన్నారు। కాబట్టి ఈరోజు మేము దానికి నిరసనగా మరి కేసీఆర్ దిష్టి బొమ్మను ఫినాయిల్తో అడుగుతూ ఉన్నాం। ఎందుకంటే మరి ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేనే లేదు, మీడియాకు ప్రజాస్వామ్యం లేదు, మీడియా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నది। ఈరోజు ST/SC సప్లై నిధులను పూర్తిగా డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది, వాళ్ళ భూములను లాక్కుంటా ఉన్నది। మరి ఈరోజు డైవర్షన్ అనే SC/ST సప్లై నిధులను మొత్తం డైవర్ట్ చేసి వాళ్ళ ఖజానా నింపుకొని ఈరోజు దళితులను మరి వాళ్ళ వీప్ పైన కొట్టడం జరుగుతూ ఉంది। ఈరోజు 95% భూములంట SC/ST BC మైనార్టీలకు ఉన్నదంట। మరి SC/ST BC మైనార్టీలకు మరి ఎక్కడ వస్తుంది, మొత్తం ఎక్కడ వస్తుంది? SC/ST BC మైనార్టీలకు మరి భూములు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఎవరు తీసుకుంటా ఉన్నారు? మరి ఎక్కడున్నాయి భూములు? మరి వీళ్ళ ఇప్పుడు SC/ST మైనార్టీకి ఉన్న భూములను రైట్ ఉందా, లేకుంటే గొప్పవారికి ఎక్కువ వస్తుందా, మరి పేదవారికి ఎక్కువ వస్తుందా? పోయి చూద్దాంపా। ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు। బాధ అనిపిస్తుంది। అమరవి 1200 మంది